హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. నాకు వినాయక చవితి అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్. నాకు వినాయకుడు చాలా అంటే చాలా చాలా ఇష్టం అని అయితే చెప్పగలుగుతాను. అండ్ మీలో కూడా ఉంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం దేవుడికి 21 పత్రాలు పెట్టాలి కదా, సో వాటన్నిటిని అయితే మీకోసం చూపిస్తున్నాను అనమాట. దాంట్లో కొన్ని అయితే నేను చెప్తాను. ఒకటైతే తులసి పత్రం తీసుకున్నాము, మామిడి ఆకులు తీసుకున్నాము, ఇంకా గన్నేరు పత్రం తీసుకున్నాము, జాజి పత్రం తీసుకున్నాము, ఇంకా గరిక తీసుకున్నాము. గరిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ ఫస్ట్ అయితే గరిక అయితే కన్ఫర్మ్గా తీసుకోండి. దేవుడికి ఏది పెట్టినా ఏది పెట్టకపోయినా కూడా గరిక పెడితే చాలా అంటే చాలా ఇష్టంతో తీసుకుంటారు అండ్ స్వీకరిస్తారు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఉసిరి పత్రం కూడా తీసుకున్నాము అండ్ దానికి ఒక చిన్న ఉసిరికాయ కూడా ఉంది అండ్ చాలా క్యూట్గా కూడా అనిపించింది అనమాట నాకైతే. అండ్ దేవుడికి మొక్కజొన్న కండలు కూడా తీసుకున్నాము అండ్ చాలా ఇష్టం కదా, అండ్ అవి మెయిన్ ఇంపార్టెంట్ కూడా. అండ్ అవన్నిటిని కూడా మీకోసం అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఒకటైతే అరిటాకు కూడా తీసుకున్నాము, పెద్ద అరిటాకు. ఫస్ట్ అయితే మేము అరిటాకు అయితే పరిచేసి స్వామివారిని అయితే ఇంకా డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ అదైతే ఫస్ట్ క్లిప్లోనే మీరు చూసేసి ఉంటారు ఆల్రెడీ. అండ్ అమ్మ అయితే ఇక్కడ పాల తాలికలు చేస్తున్నారు అండ్ గోధుమ రవ్వ స్వీట్ అయితే చేస్తున్నారు అనమాట, గోధుమ రవ్వతో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కుడుములు ప్రిపరేషన్ అయిపోయింది అండ్ అమ్మ అయితే పూర్ణాలకైతే పిండి పక్కన పెట్టేసుకుంటున్నారు అండ్ చేస్తున్నారు అనమాట. అమ్మ అయితే వాళ్ళు చాలా వంటలు చేశారు. అన్నిటినీ కూడా మీరు లాస్ట్ క్లిప్లో అయితే చూడండి. అండ్ మీరు ఏమేమి వంటలు చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే నాకైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. చిన్నప్పుడైతే వినాయక చవితి అనగానే ఏం గుర్తొచ్చుండే అంటే ఫస్ట్ అయితే వినాయకుడికి దండం పెట్టేసుకొని మంచిగా దేవుడి ముందు బుక్స్ పెట్టేవాళ్ళం కదా మనం. నాకైతే అదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడైతే బుక్స్ అయితే ఏం పెట్టలేదు, కానీ నార్మల్గా చిన్నప్పుడు అయితే మా అమ్మ నాన్న అయితే కన్ఫర్మ్గా బుక్స్ పెట్టిస్తూ ఉండేవారు అనమాట. అండ్ ఆ బుక్స్కి కూడా పూజ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడైతే మనకి బుక్స్ లేవు కాబట్టి ప్రెజెంట్ అయితే మనం బుక్స్ అవన్నీ ఏమైతే పెట్టలేదు. అండ్ మా మట్టి వినాయకుడు అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడో కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చారనమాట. ఎప్పుడు తీసుకున్నా కూడా మేమైతే మట్టి వినాయకుడినే తీసుకుంటాము. అండ్ చాలా చిన్నగా క్యూట్గా ఉన్నారు కదా, అండ్ గొడుగు కూడా చాలా క్యూట్గా అనిపించింది ఇలా చూసినప్పుడు. అయితే మేము ఎప్పుడు కూడా డెకరేషన్ ఇలాగే చేస్తాము అండ్ ఓవర్ డెకరేషన్ కానీ ఓవర్గా అయితే ఏమీ ఉండదు, చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. అండ్ నాకైతే ఎప్పుడు సింపుల్గా ఉంటేనే చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఇదిగోండి అమ్మ స్వామివారికి అయితే మంచిగా బత్తాకాయలు ఇంకా యాపిల్స్ కూడా తీసుకొచ్చారు అండ్ దోసకాయ కూడా ఇంపార్టెంట్, దోసకాయ కూడా పెట్టాలి. అండ్ అమ్మ అయితే ఇక్కడ గారెలు బూరెలు అన్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసామన్నమాట. మా వినాయక చవితి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.